క్వెషన్ నంబర్ 121. 9 ఏళ్ల ఒక బాలుడు ఈత మరియు క్రికెట్ రెండింటినీ ఇష్టపడతాడు మరియు సెలవులలో కోచింగ్ కోసం వెళ్ళాలని అనుకున్నాడు. కానీ రెండింటికి శిక్షణ సమయం ఒకే వేళ కావడంతో అతను ఈత మరియు క్రికెట్ రెండింటిలో ఒకదాన్ని ఎంచుకోలేకపోయాడు. ఈ పరిస్థితిలో బాలుడు ఎదుర్కొన్న సంఘర్షణను గుర్తించండి. ఆప్షన్స్: 1 ఉపగమ ఉపగమ, 2 ఉపగమ పరిహార, 3 పరిహార పరిహార, 4 పరిహార ఉపగమ. సరైన సమాధానం ఆప్షన్ 1 ఉపగమ ఉపగమ. క్వశ్చన్ నంబర్ 122. ఉపాధ్యాయునిగా మీరు మీ విద్యార్థి ప్రవర్తనను సంపూర్ణంగా మదింపు చేయాలనుకుంటే మీరు విద్యార్థిని ఏ రంగాలలో మదింపు చేస్తారు? ఆప్షన్స్: 1 సంజ్ఞానాత్మక మరియు సాంఘిక మాత్రమే, 2 మానసిక చలనాత్మక మరియు భావావేశ మాత్రమే, 3 మానసిక చలనాత్మక మరియు సాంఘిక మాత్రమే, 4 సంజ్ఞానాత్మక, భావావేశ మరియు మానసిక చలనాత్మక. సరైన సమాధానం ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక, భావావేశ మరియు మానసిక చలనాత్మక. క్వశ్చన్ నంబర్ 123. తన విద్యార్థుల సాధారణ సంజ్ఞానాత్మక సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు క్రింది వాటిలో ఏ పరీక్షలను ఉపయోగించాలి? ఆప్షన్స్: 1 అభిరుచి పరీక్షలు, 2 ప్రజ్ఞా పరీక్షలు, 3 మూర్తిమత్వ పరీక్షలు, 4 వైఖరి పరీక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రజ్ఞా పరీక్షలను ఉపయోగించాలి. క్వశ్చన్ నంబర్ 124. ఒక పాఠశాల క్రీడలు, నాటకం, సంగీతం, కళలు, చర్చలు మొదలైన వివిధ కృత్యాలను అందిస్తూ విద్యార్థులు ఏవైనా 2 కృత్యాలలో పాల్గొనడం తప్పనిసరి చేసింది. విద్యార్థులు తమకు నచ్చిన కృత్యాలలో పాల్గొన్నారు. విద్యార్థులు వారి ప్రాధాన్యత ప్రకారం కృత్యాలలో పాల్గొనడం దీనిని సూచిస్తుంది. ఆప్షన్స్: 1 సాధన, 2 వైఖరి, 3 అభిరుచులు, 4 నిష్పాదన. సరైన సమాధానం ఆప్షన్ 3 అభిరుచులను సూచిస్తుంది. క్వశ్చన్ నంబర్ 125. బౌద్ధిక వైకల్యతలో ఈ వర్గానికి చెందిన పిల్లలు వారి జీవితాన్ని నిర్వహించుకోలేరు మరియు జీవితాంతం వారికి నిరంతర సంరక్షణ అవసరమవుతుంది. ఆప్షన్స్: 1 మధ్యస్థ, 2 అల్ప, 3 బార్డర్ లైన్, 4 తీవ్ర. సరైన సమాధానం ఆప్షన్ 4 తీవ్ర వైకల్యం. క్వశ్చన్ నంబర్ 126. ఒక ఉపాధ్యాయుడు తన తరగతిలో బహుమతులు ఇవ్వని ఒక విద్యార్థి సమూహాన్ని మినహాయించి బహుమతులను ఇచ్చిన ఇంకో విద్యార్థి సమూహంపై విద్యార్థుల నిష్పాదనపై బహుమతుల ప్రభావం అనే అంశాన్ని అధ్యయనం చేశారు. ఉపాధ్యాయుడు ఉపయోగించిన పద్ధతిని గుర్తించండి. ఆప్షన్స్: 1 అంతఃపరిశీలన పద్ధతి, 2 పరిపృచ్ఛ, 3 ప్రయోగాత్మక పద్ధతి, 4 భాగస్వామ్య పరిశీలన. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇది ప్రయోగాత్మక పద్ధతి. క్వశ్చన్ నంబర్ 127. క్రింది వాటి నుండి వైయక్తిక భేదాలను పరిగణలోనికి తీసుకొని బోధించాల్సిన పాఠశాలలను గుర్తించండి. ఆప్షన్స్: 1 ప్రత్యేక పాఠశాలలు మాత్రమే, 2 అన్ని పాఠశాలలు, 3 ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు మాత్రమే, 4 కార్పొరేట్ పాఠశాలలు మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 2 అన్ని పాఠశాలలు వైయక్తిక భేదాలను పరిగణలోకి తీసుకొని బోధించాల్సి ఉంటుంది. క్వశ్చన్ నంబర్ 128. విద్యార్థుల అభిప్రాయానికి విలువనిచ్చే నాయకత్వ శైలిని గుర్తించండి. ఆప్షన్స్: ప్రజాస్వామిక, ఆప్షన్ 2 నిరంకుశ, 3 అనుమతిపూర్వక, 4 జోక్యరహిత లేదా లైసేజ్ ఫేర్. సరైన సమాధానం ఆప్షన్ 1 ఇది ప్రజాస్వామిక నాయకత్వం. ఆప్షన్ 1 ప్రజాస్వామిక ఇస్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నంబర్ 129. మానవుని శరీర వ్యవస్థలలో జననపూర్వ కాలంలో మరియు పుట్టినప్పటి నుండి మొదటి 4 సంవత్సరాలలో తులనాత్మకంగా వేగవంతమైన వృద్ధిని చూపి మరియు తరువాత సాపేక్షంగా నెమ్మదిగా కొనసాగే వ్యవస్థ ఏది? ఆప్షన్స్: 1 కండరాల వ్యవస్థ, 2 జీర్ణ వ్యవస్థ, 3 నాడీ వ్యవస్థ, 4 పునరుత్పత్తి వ్యవస్థ. సరైన సమాధానం ఆప్షన్ 3 సరైన సమాధానం ఆప్షన్ 3 నాడీ వ్యవస్థ. క్వశ్చన్ నంబర్ 130. NCF 2005 ప్రకారం ప్రాథమిక పాఠశాల స్థాయిలో బోధన అభ్యసన కృత్యాల నిర్వహణలో సరికాని విధానం ఏది? ఆప్షన్స్: 1 సాధారణం నుండి క్లిష్టతరం, 2 తెలిసిన దాని నుండి తెలియని దానికి, 3 గ్లోబల్ నుండి స్థానికం, 4 మూర్త నుండి అమూర్తం. సరైన సమాధానం ఆప్షన్ 3 గ్లోబల్ నుండి స్థానికం. క్వశ్చన్ నంబర్ 131.
సోని వారమంతా శాకాహారం మాత్రమే తీసుకుంటుంది. అలా చేయడం వలన ఆమె తండ్రి ఆదివారం నాడు మాంసాహారం మరియు స్వీట్లు తినడానికి ఆమెను బయటకు తీసుకొని పోతాడు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం సోని ఈ నైతిక వికాస దశలో ఉంది. ఆప్షన్స్: 1 ఒకటవ దశ, 2 రెండవ దశ, 3 మూడవ దశ, 4 ఐదవ దశ. సరైన సమాధానం ఆప్షన్ 3 మూడవ దశ. సోని మూడవ దశలో ఉంది. క్వశ్చన్ నెంబర్ 132. ఒక తండ్రి తన పూర్వ ప్రాథమిక పాఠశాలకు వెళ్ళే తన కూతురికి గుణాకారం మరియు భాగాహారం త్వరగా చేసే మెలకువలను నేర్పడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆమె గ్రహించలేకపోయింది. అమ్మాయి గ్రహించలేకపోవడాన్ని తారండైక్ యొక్క ఈ అభ్యసన నియమం వివరిస్తుంది. ఆప్షన్స్: 1 అభ్యాస నియమం, 2 సారూప్య నియమం, 3 ఫలిత నియమం, 4 సంసిద్ధత నియమం. సరైన సమాధానం ఆప్షన్ 4 సంసిద్ధత నియమం. క్వశ్చన్ నెంబర్ 133. అంతర్దృష్టి అభ్యసనంలో సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి మన ప్రత్యక్ష క్షేత్రాన్ని పునర్నిర్మించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే అభ్యసనం ఒక ఆప్షన్స్: 1 ఉద్దీపనలకు స్వయంచాలక ప్రతిస్పందన, 2 ప్రజ్ఞా సంబంధ పని, 3 అభ్యాసం, 4 యాంత్రిక పని. సరైన సమాధానం అభ్యసనం అనేది ప్రజ్ఞా సంబంధ పని. క్వశ్చన్ నెంబర్ 134. ఒక టీచర్ తన ఎలిమెంటరీ తరగతి విద్యార్థులకు వారికి తెలిసిన వారిలో ఎక్కువగా ఇష్టపడి వారిని ఎంపిక చేసుకొని వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు అనే దాని గురించి మాట్లాడే ఒక కృత్యాన్ని ఇచ్చారు. విద్యార్థులందరూ తమ అభిమాన వ్యక్తుల గురించి వర్ణించి వారు ఎందుకు ఇష్టపడుతున్నారో సమర్థించారు. ఈ కృత్యంలో భావావేశ అంశం ఏమిటి? ఆప్షన్స్: 1 ఇష్టపడడం, 2 సమర్థించడం, 3 వర్ణించడం, 4 ఎంపిక చేసుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 1 ఇష్టపడడం. క్వశ్చన్ నెంబర్ 135. తరగతిలో ప్రవర్తనా సమస్యలను నిర్వహించడంలో సహాయపడే ఉపాధ్యాయుల ఆచరణ. ఆప్షన్స్: 1 స్పష్టమైన ప్రవర్తనా నియమాలతో పాటు దుష్ప్రవర్తనకు కలిగే పర్యవసనాలను ఏర్పాటు చేయడం, 2 విద్యార్థులను ఇతర విద్యార్థులతో పోల్చడం, 3 విద్యార్థులకు పేర్లు పెట్టడం, 4 విద్యార్థులపై అరవడం. సరైన సమాధానం ఆప్షన్ 1 స్పష్టమైన ప్రవర్తనా నియమాలతో పాటు దుష్ప్రవర్తనకు కలిగే పర్యవసనాలను ఏర్పాటు చేయడం. క్వశ్చన్ నెంబర్ 136. క్రింది వాటిలో స్మృతిని ప్రభావితం చేసే కారకాలు. స్టేట్మెంట్స్: ఏ మానసిక ఆరోగ్యం, బి అభిరుచి, సి సామాగ్రి స్వభావం, డి కంఠస్థ పద్ధతులు. ఇందులో నుండి సరైన సమాధానాన్ని ఎంచుకొనుము. ఆప్షన్ 1 ABD మాత్రమే, 2 ABCD, 3 BCD మాత్రమే, 4 ABC మాత్రమే. సరైన సమాధానం ABCD. అంటే స్మృతిని ప్రభావితం చేసే కారకాలు ఏమేమి? మానసిక ఆరోగ్యము, అభిరుచి, సామాగ్రి స్వభావము, కంఠస్థ పద్ధతులు. ఇవన్నీ కూడా సరైనవే. క్వశ్చన్ నెంబర్ 137. ఉపాధ్యాయుని యొక్క భంగిమ, వ్యవహార శైలి వారి యొక్క ఈ గుణాన్ని సూచిస్తాయి. ఆప్షన్స్: 1 సంభాషణ నైపుణ్యాలు, 2 నిర్వహణ నైపుణ్యాలు, 3 సన్నాహ నైపుణ్యాలు, 4 ఆలోచన నైపుణ్యాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 సంభాషణ నైపుణ్యాలు. క్వశ్చన్ నెంబర్ 138. బ్రూనర్ సిద్ధాంతం ఆధారంగా సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఆప్షన్స్: 1 బోధనా కృత్యాలు విద్యార్థులను జ్ఞానాన్ని కనుగొని నిర్మించుకునేలా చేయాలి, 2 పిల్లవాడు అభ్యసన సంసిద్ధతను పొందే వరకు మనం వేచి ఉండాలి, 3 చిన్నపిల్లలు కూడా తగిన బోధనా మద్దతుతో కష్టమైన భావనలను నేర్చుకొనగలరు, 4 బోధన సాధారణ భావనల నుండి కొత్త ప్రతిపాదనలను రూపొందించే దిశగా సాగాలి. సరైన సమాధానం ఆప్షన్ 2 పిల్లవాడు అభ్యసన సంసిద్ధతను పొందే వరకు మనం వేచి ఉండాలి అనేది సరికాని స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 139. విషయ కేంద్రీకృత నమూనా ప్రధానంగా దీనిపై దృష్టి సారిస్తుంది. విషయ కేంద్రీకృత నమూనా ప్రధానంగా దీనిపై దృష్టి సారిస్తుంది. ఆప్షన్స్: 1 అభ్యసించడానికి కావలసిన అభ్యసన నైపుణ్యాలు, 2 సంపూర్ణ వికాసం, 3 అభ్యాసకుల అవసరాలు, 4 విషయ ప్రావీణ్యత. సరైన సమాధానం ఆప్షన్ 4 విషయ ప్రావీణ్యత. క్వశ్చన్ నెంబర్ 140.
విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలో భాగంగా లేనివారు అంటే భాగం కాలేని వారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీకి సంబంధం లేనివారు. ఆప్షన్స్ 1 పాఠశాలలో చేరిన పిల్లల తల్లిదండ్రులు, 2 స్థానికంగా ఎన్నుకోబడిన ప్రతినిధులు, 3 ఉపాధ్యాయులు, 4 పాఠశాల విద్యార్థి. సరైన సమాధానం ఆప్షన్ 4 పాఠశాల విద్యార్థి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.